నమస్తే అండి. బైబిల్లో జరిగిన ఒక సంఘటన, దాన్ని ఒక కథలాగా చెప్తాను. ఒక పెద్ద ఆయన ఉన్నాడు. పెద్ద ఆయనకు వచ్చేసి దగ్గర దగ్గర 80-90 సంవత్సరాలు ఉంటాయండి. ఆయన చిన్నతనం నుంచి పని చేసుకుంటూ ఉంటాడు. రాళ్ళు కొట్టే వృత్తి, అంటే కొండలో రాళ్ళు కొడతారు కదా, ఆ పని చేస్తూ ఉంటాడు. ఆయన పని చేస్తూ అలసిపోయి పక్కన ఒక చోట కూర్చున్నాడు. కూర్చొని ఒక్కడే మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఏమని మాట్లాడుకుంటున్నాడంటే, ఓరే ఆదామా, ఎందుకురా మాకు ఈ పని అని చెప్పేసి, ఎందుకు మమ్మల్ని ఇలా చేసావు, నువ్వు అలా చేయకపోతే మాకు బాగానే ఉండేది కదా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాడు. అటు పోతున్న ఒక రాజుగారు గుర్రం మీద పోతూ ఈ పెద్ద ఆయన మాటలు అన్నాడు. ఆ రాజుగారు ఏమనుకున్నాడు, అవ్వ ఆదాముకి యేసుప్రభు ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు తినకూడదు అన్న పండును తిని ఇలా పనిచేయటం అనేది ఏర్పరచుకున్నారని చెప్పేసి ఆ రాజుగారు అనుకొని ఈ పెద్ద ఆయన దగ్గరకు వచ్చి, ఏది పెద్ద ఆయన అంటే, ఏం లేదయ్యా అని చెప్పాడు. సరే, నేను నా అమ్మడి తీసుకెళ్తాను, నువ్వు రా నా అమ్మడని చెప్పేసి ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్ళిపోయాడు. రాజ్యంలోనికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం ఎంతమైతే ఉన్నారో అంతమందికి నన్ను ఎలా చూస్తున్నారో అలాగే ఈయన కూడా చూడాలి అని చెప్పేసి ఆ రాజుగారు వాళ్ళతో చెప్పాడు, సైనికులతో, సేనాధిపతితో కానీ అందరితో కానీ నన్ను ఎలా చూస్తున్నారో ఈయన కూడా అలాగే చూడాలని చెప్పేసి ఆడ తీసుకెళ్ళి గొడ్డలు తీసేసి మంచి బట్టలు, కొత్త బట్టలు, రాజుగారి బట్టలు ఇచ్చేసి వేసుకొని ఉంటూ ఉన్నాడు. నేనేం తింటానో అయ్యే పెట్టమని చెప్పాడు రాజుగారు ఈ పెద్ద ఆయనకి. సరేనని చెప్పేసి అదే తింటూ ఉన్నాడు. ఒకరోజు రాజుగారు వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తూ ఇదిగో ఈ పెద్ద ఆయన ఉన్నాడు, ఈ పెద్ద ఆయన ఏ పని చెప్తే ఆ పని చేయండి అని చెప్పేసి సైనికులతో చెప్పాడు. సరేనన్నారు వాళ్ళు. ఈ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, పెద్ద ఆయన, నేను పని మీద బయటికి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చేంత వరకు ఇదిగో ఇక్కడ బంగారం ఉంది, ఇక్కడ డబ్బులు ఉన్నాయి, ఇక్కడ వజ్రాలు ఉన్నాయి, వీటిలో అయినా వాడుకొని ఇష్టం అని చెప్పేసి మొత్తం చూపించి, ఇదిగో ఈ ఒక్క చివరి గది మాత్రం తీయొద్దు, ఈ గది తీస్తే బాగాదు, మొత్తం ఈ కోటలో ఉన్నాయి మొత్తం తిరిగి చూసి నీకు నచ్చినవి వాడుకో, ఈ ఒక్క గది మాత్రం తీయొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ పెద్ద ఆయనకి ఆ గదిలో ఏముంది అనే ఆలోచన పడింది. ఆ గది తీయొద్దు అన్నాడు కదా, అందువల్ల ఆలోచన పడిన తర్వాత రాజుగారు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఒక పూట అయిపోయిన తర్వాత ఆ గదిలో ఏముంది అని చూడాలని అన్ని గదులు తీయకుండా ఆ గది దగ్గరికి పోయి ఆ గది తలుపు తీశాడు. గది తలుపు తీస్తే గదిలో ఏం లేదండి. 2 గంపల బోర్లు ఇచ్చి ఉన్నాయి, ఖాళీ గంపలు. ఒక గంప ఎత్తాడు, ఏమీ లేదు. రెండో గంపలో చిన్న ఎలక పిల్ల ఉంది. ఆ ఎలక పిల్ల గంప తీయంగానే పారిపోయింది. రాజుగారు దీన్ని ఎందుకు ఇంత భద్రపరిచాడు, అసలు ఈ గది తలుపు తీయొద్దు అన్నాడు, నేనేమో తీశాను అని చెప్పేసి పెద్ద ఆయన అనుకొని ఆ ఎలకని ఎలాగైనా పట్టుకోవాలని కింద మీద పడి గదులు మొత్తం తిరుగుతా పడతా లెగుస్తా ఎలకని దోలాడుతున్నాడు. అందులో అక్కడి నుంచి రాజుగారు వచ్చేసాడు. ఏంది పెద్ద అయినా, నేను కూర్చోమంటే ఇట్లా ఆటలాడుతున్నావు, పడుతున్నావు, లెగుస్తున్నావు అంటే, నువ్వు చెప్పిన పనిని నేను ఉల్లంఘించాను, అంటే అది మీరేనా అంటారు కదా, అలాగనమాట. నీ ఆజ్ఞని నేను మీరాను, నువ్వు తీయొద్దన్నా కదా నేను తీశాను, దానిలో ఉన్న ఎలుక పిల్ల పారిపోయింది, అది పట్టి అక్కడ పెడితే నువ్వు చూడవనుకొని నేను దాన్ని పట్టుకునే పనిలో ఉన్నాను అండి అని చెప్పేసి రాజుగారితో అన్నాడు.
రాజుగారు అప్పుడు ఏమన్నాడంటే, మనిషి అయి పుట్టిన తర్వాత ఇలాంటి సహజం. అప్పుడు అవ్వాదం కూడా ఇలాగే చేశారు కాబట్టి మనల్ని అక్కడి నుంచి కిందకి పనులు చేసుకోవడానికి పంపించేశారు పక్కన. ఎక్కడో ఉండాల్సిన వాళ్ళని పనులు చేసుకునే పరిస్థితికి వచ్చాం. మానవ సహజం ఇది. నువ్వు ఇక్కడ పనికిరావు, ఎక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నామో అక్కడికి వెళ్ళి పని చేసుకోమని చెప్పాడండి. ఇదండి కథ. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాను. ఇది బైబిల్ పరంగా జరిగిన దానిలో కొంత కలిపి చెప్పానండి. ఉంటాడు.